నేను తేజాలో రిపోర్టర్గా పనిచేసే రోజుల్లో ఒక మాకు యాజులు గారు అని ఒక ఆయన పనిచేసేవారు బ్యూరోలో. ఆయన ఒక లెక్క చెప్పారనమాట. ఇక్కడ మేము మన వాళ్ళు ఒక స్టోరీ చేశారు భవన నిర్మాణాల మీదన. అక్కడ ఒక కూలీ చెప్పింది విచిత్రంగా ఉంది. అతను చనిపోయాడని చెప్పి వాళ్ళ ఇంట్లో డెత్ సర్టిఫికేట్ తీసుకుని అతని ఉద్యోగం కూడా వాళ్ళు తీసుకున్నారట. అతను గవర్నమెంట్ ఎంప్లాయీ, అదేంటో ఒకసారి కనుక్కోండి అని చెప్పారనమాట. జనరల్గా వార్తల మధ్యలో గబక్కన అందినటువంటి ఒక స్కూప్ పాయింట్ అనమాట. దాన్ని పట్టుకుని నేను అక్కడికి వెళ్ళా, ప్రకాశం జిల్లాకి. అప్పుడు ఫస్ట్ ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి, మరి ఎట్లాగా మనం డైరెక్ట్గా అడిగితే చెప్తారా మీ ఆయన బతికే ఉన్నాడంట కదా. అక్కడ ఆయన బయట తీసుకున్నారు, అతను బతికున్నారు. అప్పుడు నేనేం చెప్పానంటే, ఇన్సూరెన్స్ కంపెనీ నుంచి వచ్చాము, మీ ఆయన పేరున ఇట్లాగా డబ్బులు కూడా ఉంటుంది, గవర్నమెంట్ ఎంప్లాయీ కాబట్టి ఒక 25 లక్షల దాకా డబ్బులు వస్తాయి. ముందు మీ ఆయన ఇంట్లో ఫోటో అది ఉందా, ఆయన చనిపోయింది, అది మీరు ఆయన భార్య అన్నటువంటిది చూపించాలి కదా, మేము ముందు వీడియో తీసి పంపించాలి వాళ్ళకంటే ఒప్పుకున్నది ఆవిడ. అప్పటికి ఇంకా ఈ లోగోలు ఈ వ్యవహారాలు చాలామందికి తెలియదు. సో అప్పుడు 24 గంటల ఛానళ్ళు లేవు అప్పటికి. తేజ టీవీ మెయిన్ ఛానల్లో రోజుకి 5 బులెటిన్లు వస్తుండేది. సరే వెళ్తే ఆవిడ అప్పుడు ఇంట్లో వాళ్ళ ఆయన ఫోటోకి ఒక 10 నిమిషాలు ఉండండి అని చెప్పేసి నన్ను బయట కూర్చోబెట్టి టీ ఇచ్చి గబగబా లోపలికి వెళ్ళి ఆయన ఫోటోకి దండ పూజ అన్నీ చేసేసి అక్కడ పెట్టుంది. తర్వాత డెత్ సర్టిఫికేట్ అది కూడా చూపించింది. డెత్ సర్టిఫికేట్ వాళ్ళ అబ్బాయికి జాబు, ఆమెకి ఆస్తి. అక్కడ ఏంటంటే తల్లి కొడుకు కలిసి ఆయన చచ్చిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ తీసేసుకుని, జాబ్ ఏమో అతను తీసుకున్నాడు, ఈమెమో పెన్షన్ తీసుకుంటుంది. అది అక్కడ జరిగినటువంటి. అదంతా అయిన తర్వాత పంచాయతీ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఆ డెత్ సర్టిఫికెట్లు ఇచ్చేవాళ్ళని అడిగితే అప్పుడు వాళ్ళు కంగారు పడ్డారు, ఉలిక్కి పడ్డారు. వెంటనే నన్ను అక్కడే ఉంచేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాళ్ళ ఇంటి దగ్గర అట్టెట్ట ఇచ్చామంటే అప్పుడు గబగబా వచ్చేసేసి అట్టెట్టగాని మీరు అట్టెట్ట అబద్ధాలు చెప్తారంటే గొడవ చేయడానికి వచ్చి, సరే లైట్ తీసుకుని మనం సైలెంట్గా యువతలకు వచ్చేసాం. మనం ఏం సినిమాలో హీరోలం కాదు కదా తొడలు కొట్టడానికి వచ్చేసాం. తర్వాత వార్త వేసాక ఆ వెనకాల అదంతా కేసు ఇదంతా నమోదైంది. ఇదంతా ఎందుకు చెప్పాల్సి వస్తుంది, ఇవాళ చూస్తే అంటే ఆయన బతికుండగా చంపేశాడని ఓ సర్టిఫికేట్ సృష్టించి ఆయన ఇంట్లోంచి తరిమేసి ఉద్యోగం అది పొందారు వాళ్ళు. ఇక్కడ వచ్చేటప్పటికి ఏకంగా చంపేసినటువంటి ఉదంతం. నంద్యాల జిల్లా పాములపాడులోని ఏకే ట్రేడర్స్ గోడౌన్లో ఈ నెల 1న రాత్రి మంటలో సజీవదహనమైన వ్యక్తిగా భావించిన ఫారూక్ బాషా బతికే ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. ఆ రోజు రాత్రి సజీవదహనమైనటువంటి వ్యక్తి పాములపాడు మండలం చెలిమిల్ల గ్రామానికి చెందిన మతిస్థిమితం లేని శెట్టి ప్రతాప్గా గుర్తించారు. అప్పుల్ని ఎక్కగొట్టడంతో పాటు ఇన్సూరెన్స్ డబ్బు కోసం ఫారూక్ బాషా తానే చనిపోయినట్టుగా చిత్రీకరించాడని తేలింది. పాములపాడుకు చెందినటువంటి ఫారూక్ బాషా ధాన్యం వ్యాపారం చేసేవాడు. రైతులకు దాదాపు ₹1 కోటి దాకా బకాయి పడ్డాడు. అప్పులు తెచ్చకుండా ఎగ్గొట్టడంతో పాటు 50 లక్షల ఇన్సూరెన్స్ సొమ్ము రాబట్టేందుకు ఫారూక్ బాషా చనిపోయినట్టు నమ్మించాడు. అతడి కుటుంబ సభ్యులు కూడా మంటల్లో మరణించిన వ్యక్తి ఫారూక్ బాషా అని నిర్ధారించడంతో పోలీసులు పంచనామా నిర్వహించి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతదేహానికి అంత్యక్రియలు కూడా పూర్తయినాయి. తాజాగా చెలిమిల్ల గ్రామానికి చెందిన శెట్టి ప్రతాప్ అదృశ్యమైన తన భార్య స్వరూప్ ఈ నెల 4న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దర్యాప్తులో భాగంగా మంటల్లో లభ్యమైన మృతదేహం ఆనవాళ్లను ఆమెకు చూపిస్తే చొక్కా ఇతర ఆనవాళ్లను బట్టి తన భర్తేనని గుర్తించింది. ఫారూక్ బాషా తన భర్తను సజీవదానం చేశాడని ఆరోపించింది. దీంతో పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. మృతదేహం శెట్టి ప్రతాప్దేనని నిర్ధారణకు వచ్చారు. అప్పటికే ఫారూక్ బాషా పరారీలో ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అతడు హైదరాబాద్లో ఉన్నాడని తెలిసి గాలింపు చర్యలు చేపట్టారు. తాజాగా అతన్ని పట్టుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి చివరికి ఎలాంటి స్థితికి మనం క్రైమ్ మారిపోతుంది అన్నటువంటిదే ఇక్కడ వింత.